కరుణాకర్ గారు ముందు మీరే వెయ్యాలి. సుందరుడు, నువ్వు వీళ్ళల్లో ఒకడివని నాకు తెలుసు. ఇక తప్పించుకోలేవు. ఆనందిని మోసం చేయలేవు. నీ చాప్టర్ ఇవాల్టితో క్లోజ్. ఇప్పుడు నువ్వు నేను ఆశించిన రూట్లోకి వచ్చావు మహేష్. నీ మనసులో డౌట్ పుట్టించినట్టు ఆనందిని నీ మనసులో నుంచి టోటల్గా రిమూవ్ చేస్తాను. అందరూ వేసినట్లేనా? వేసాం సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ లెటర్స్ చదివి మీ అందరి సూచనలు నేను పాటిస్తాను. మీ సమస్యలు తీర్చే ప్రయత్నం నేను చేస్తాను. వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే సార్. సెక్యూరిటీ సార్, ఇది నా క్యాబిన్ కి తీసుకోండి. ఓకే సార్. అసలు ఈ తతంగం అంతా ఎందుకు కనిపెట్టారు మేడం? ఆ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. కరుణాకర్ ప్లేస్ అంటున్నారు, కంప్లైంట్ రాసి ఇవ్వమంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. మిత్ర, అన్ని లెటర్స్ ఓపెన్ చేయి. ఇది కాదు, ఇది కాదు, ఇది అస్సలు కాదు. నో నో. నో. ఇది కాదు. ఇక ఇదే చివరి లెటర్ మహేష్. కాదు. ఏ ఒక్క లెటర్తో ఆ సుందరుడి లెటర్ మ్యాచ్ కాలేదు. మహేష్, టెన్షన్ పడుకో. ఎలా మిత్ర, నువ్వన్నట్లు ఆ సుందరుడు మన గార్మెంట్స్లో వాడయి ఉంటే ఒక్క లెటర్ అయినా మ్యాచ్ అయి ఉండాలి కదా. మరి అలా అవ్వలేదు కదా. దట్ మీన్స్ ఆ సుందరుడు మన గార్మెంట్స్లో ఒకడు కాదు అనే కదా. ఇంకా చెకింగ్ పూర్తి కాలేదు కదా మహేష్. ఈలోపు నువ్వు ఇలాంటి డెసిషన్కి ఎలా వస్తావు? అన్ని లెటర్స్ చెక్ చేశాం కదా. లేడీస్, జెంట్స్ అందరి లెటర్స్ చెక్ చేశాం. ఇంకా పూర్తి కాలేదని నువ్వెలా అంటావు? ఇంకా ఒకడున్నాడు. ఎవరు? అశ్విన్. వాట్ యు మీన్? నువ్వెవరిని అనుమానిస్తున్నావో తెలుసా? నేను చెప్పేది పూర్తిగా విను, అప్పుడు నువ్వే డిసైడ్ చేయి. నువ్వేం చెప్పినా అశ్విన్, నీ పక్కన ఉంటున్నాననే కదా సుందరుడు ఆ లెటర్ రాశాడు. ఎప్పుడు ఆనందితో పాటే ఉండేది ఎవరు? అశ్వినే కదా. సో సో కంప్లీట్ ద సెంటెన్స్ మిత్ర. ఒక డౌట్ వచ్చాక కరుణాకర్ని, నన్ను, ఆకాష్ని కూడా టెస్ట్ చేసావు కదా. అది కరెక్ట్. నువ్వు నన్ను అనుమానిస్తున్నావని నేను ఫీల్ అయ్యానా? లేదే. ఈ ఇష్యూలో నాకు ఎలాంటి సంబంధం లేదని నన్ను నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి నాకు దొరికిన గోల్డెన్ ఛాన్స్ అని నేను అనుకున్నాను. అదే ప్రూవ్ అయింది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్విన్ సుందరుడు అయ్యే అవకాశమే లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ తీసుకో. ఓకే డ్యూడ్, యాజ్ యూ సే. అశ్విని కూడా చెక్ చేస్తా. వెరీ గుడ్ మహేష్. కేవలం నువ్వు చెప్తున్నావు, నేను అలా చేయటం లేదు. అశ్విన్ సుందరుడు కాదని ప్రూవ్ చేయడానికి మాత్రమే ఈ చెకింగ్.
వన్స్ తను కాదని ప్రూవ్ అయ్యాక ఇంకెప్పుడు నువ్వు అశ్విన్ని ఇలా అనుమానించకూడదు. తన గురించి నువ్వు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు. మనకు కావాల్సింది డౌట్ క్లారిఫై అవ్వడం. ఒకవేళ అశ్వినే సుందరుడు అయితే అంటే ఆ తర్వాత నీ స్టెప్ ఏంటనేది బాగా ఆలోచించుకొని ప్రిపేర్డ్గా ఉండు మహేష్. ఒరే అశ్విన్, ఏంట్రా ఇది? నేను కొత్తగా జాయిన్ అవబోయే కంపెనీ ఆఫర్ లెటర్ అమ్మా. ఉద్యోగం ఎక్కడా? విదేశాల్లో కదూ? నాకు తెలిసిపోయిందిరా. ప్రసన్న, ఏం చేస్తున్నావే? ఇలారా. నువ్వు బంగ్లాదేశ్కి వెళ్తున్నావన్న విషయం మాకెందుకు చెప్పలేదన్నయ్య? అది అడిగిన దానికి సమాధానం చెప్పరా? ఉద్యోగం కోసం ఈ ఊరే దాటద్దని చెప్తే ఇప్పుడు ఏకంగా దేశమే దాటి వెళ్ళడానికి సిద్ధమయ్యావా? అలా చూస్తావేంట్రా? చెప్పరా. అక్కడికి వెళ్తే ఇక్కడి జీతం కంటే 3 ఇంతలు ఎక్కువ వస్తుంది. 3 సంవత్సరాల్లో మనం కొంతవరకు బాగా సెటిల్ అవ్వచ్చమ్మా. 3 ఏళ్ళు నువ్వు అలా దేశం కాని దేశం వెళ్ళిపోతే ఇక్కడ మమ్మల్ని ఎవర్రా చూసుకునేది?